కాన్జెనిటల్ జనరలైజ్డ్ హైపెర్టికోసిస్ సిజిహెచ్. ఏంటిది? ఒక అరుదైనటువంటి జన్యు పరిణామాల వల్ల వచ్చే ఒక రకమైనటువంటి వ్యాధనలేమో, అలానే నార్మల్గా చాలా చెప్పాలి కూడా తెలియదు, జన్యు లోపం అని చెప్పచ్చు. గోమెజ్ వంశం అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో 5 తరాలు వాళ్ళు. మొత్తం చూస్తే 19 మంది. మొత్తం రీసెర్చ్ చేస్తే శాస్త్రవేత్తలు కూడా వీళ్ళు ఫ్యామిలీ ఓకే చెప్పారు. 5 తరాలుగా చూస్తూ ఉంటే 19 మందికి ఒళ్ళంతా జుట్టే. వీళ్ళల్లో ట్విస్ట్ ఏంటంటే ఎక్కువ జుట్టు ఉండిద్ది అనుకున్నటువంటి ఆడవారికి ఏమో ఈ ఎక్కువ జుట్టు మగవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళతో కంపేర్ కొంచెం తక్కువగానే ఉంది. బట్ మగవారికి అయితే ఇంకా ఒళ్ళంతా జుట్టే అన్నాడు. మొన్న ఇలాగే పుట్టిన పిల్లలకి ఒక జెనెటికల్ డిజార్డర్ అని చెప్పేసి వద్ద మాట్లాడుకున్నాం. ఆమె వచ్చేసి నల్ల పిల్లి తింటే ఇట్లా జరిగింది, వియత్నమో ఎవరో అనుకున్నాం. ఆ కండిషన్ వేరు, మరల ఈ కండిషన్ వేరు. వీళ్ళ ఫ్యామిలీలో వంశపారంపర్యంగా రావటం వేరు, ఎప్పుడో ఒకసారి రావటం వేరు. వీళ్ళు వంశపారంపర్యంగా ఇందా చెప్పినట్టు కాన్జెనిటల్ జనరలైజ్డ్ హైపెర్టికోసిస్ అని చూస్తే లైక్ అవేరు. ఈ రీసెర్చ్ చేసినప్పుడు ఎక్స్ క్రోమోజోములో ఉండే తేడాల వల్ల ఈ రకంగా జరిగిందట. ఇప్పుడు ఏమైంది? గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా జుట్టు కలిగిన ఒకే ఫ్యామిలీ ఎవరని తీస్తే ఇదిగో వీళ్ళ ఫ్యామిలీ. ఒళ్ళంతా జుట్టు ఉన్న వాళ్ళు ఎక్కడన్నా అరుదుగా ఒకళ్ళు పడతారు ఇంట్లో. బట్ ఇక్కడ ఏకంగా 5 తరాలకు చెందినటువంటి వీళ్ళలో మొత్తం 19 మంది. ఇప్పుడు ఏకంగా ఒకే ఫ్యామిలీలో ఇదిగో 5గురు వెనకాల అటాచ్ చేసిన వాళ్ళు, ఆడమ్మగా అంతా కలగలి. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించింది ఈ ఫ్యామిలీ ఎక్కువ జుట్టున్నటువంటి కుటుంబం. వీళ్ళంతా కూడా మెక్సికోకి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు అన్నప్పుడు గోమెజ్, ఈ గోమెజ్ వాళ్ళ పూర్వీకులు ఇప్పుడున్న వాళ్ళు మొత్తం కలగలిపితే 5 తరాల వాళ్ళల్లో 19 మంది ఈ ఎక్కువ జుట్టున్నటువంటి వాళ్ళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఎక్స్ క్రోమోజోమ్ లోపం, కాన్జెనిటల్ జనరలైజ్డ్ హైపెర్టికోసిస్ అన్నట్టు. ఆ యొక్క జన్యు పరిణామాల లోపం కావచ్చు, లేదంటే జన్యువుల వల్ల తేడాలు జరిగినవి కావచ్చు.